రైతు సోదరులకు స్వాగతం. మిర్చి రైతులు చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. మిర్చి ధరలు పెరిగే అవకాశం ఉందా లేదా దాని మీద ఒక వీడియో చేయాలని చాలామంది రైతులు అడుగుతున్నారు. మార్కెట్ యార్డులకు మిర్చి పెద్ద ఎత్తున వచ్చి పడతా ఉంది. గుంటూరు మిర్చి యార్డుకి 2 లక్షల టిక్కీలు పైగా ప్రతిరోజు వస్తూ ఉంది. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే పీక్ టైం అని చెప్పవచ్చు. పొలాల్లో ఇంకా 40% దాకా కోయాల్సిన మిర్చి ఉంది. కళ్ళాల్లో కూడా ఒక 20% ఉంది. ప్రస్తుతానికి ఒక 40% అయితే సేల్ అయిపోయింది. ఇక తెలంగాణలో కూడా వరంగల్, ఖమ్మం మార్కెట్, కర్ణాటక బ్యాడ్గి మార్కెట్, మధ్యప్రదేశ్ మార్కెట్లలో కూడా పెద్ద ఎత్తున సరుకు వస్తూ ఉంది. దేశం మొత్తం మీద ప్రతిరోజు 8 నుంచి 9 లక్షల టిక్కీల సరుకు మార్కెట్ యార్డులకు వస్తూ ఉంది. అయితే ధరల్లో కొంచెం పెరుగుదల నమోదైంది. పెద్ద ఎత్తున సరుకు వచ్చినప్పుడు సహజంగా ధరలు తగ్గాలి, కానీ వ్యాపారస్తులు పెద్ద ఎత్తున సరుకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లకి తరలిస్తూ ఉన్నారు. రైతు సోదరులు అందరూ హోల్డ్ చేసుకోలేరు. ఏదో గ్రామానికి 4-5 హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. మిగతా రైతులంతా అమ్ముకుంటూ ఉన్నారు. చాలా వెరైటీస్ అయితే 13,000, 13,500, 14,000, తేజ లాంటిది సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 15,000 కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. 13,000, 12,000, 12,500తో పాటు కొన్ని వెరైటీస్ మాత్రమే 9,000, 10,000, 10,500, 11,000 నడుస్తూ ఉన్నాయి. మార్చి తర్వాత మార్కెట్ యార్డులకి సరుకు తగ్గే అవకాశం ఉంది, భారీగా తగ్గే అవకాశం ఉంది. వచ్చిన సరుకు వచ్చినట్టు వ్యాపారస్తులే కొనుగోలు చేస్తూ ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్లో పెడతా ఉన్నారు. ఇంకా గుంటూరు జిల్లాలో అయితే పాత సరుకే ఒక 24 లక్షల టిక్కీలు ఉంది. తెలంగాణలో ఒక 18 లక్షలు ఉంది. మధ్యప్రదేశ్లో ఒక 16 లక్షలు ఉంది. కర్ణాటకలో 12 లక్షల దాకా పాత సరుకు ఉంది. ఇక కొత్త సరుకు కూడా పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో పెడుతూ ఉన్నారు. మిర్చి విస్తీర్ణం తగ్గడంతో, మిర్చి దిగుబడులు కూడా తగ్గడంతో ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే సరుకు ఉత్పత్తి దాదాపుగా 32% తగ్గిందని గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ఎక్స్పోర్ట్స్ కూడా పెద్దగా లేవు. అయినా దేశీయ అవసరాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా ఇలాంటి దేశాలకు వెళ్తూనే ఉంటాయి. చైనా వాళ్ళు కూడా ఒక 2-3 వెరైటీస్ తీసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మార్చి చివరి వారం తర్వాత ధరల్లో కొంత కదలిక వచ్చే అవకాశం ఉందని వ్యాపారస్తుల ద్వారా తెలుస్తూ ఉంది. ఒక క్వింటాకి 1,500 నుంచి 2,000 దాకా హైక్ అయ్యే అవకాశం ఉంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించినా కూడా దాని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కేంద్రం ప్రకటించిన 11,781 కనుక డిక్లేర్ చేస్తే పెరిగే ధరలకు కూడా ఇంకా విఘాతం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యాపారస్తులు చెప్పారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తూ ఉన్నాయండి, ఇప్పటికే కాల్స్ వస్తూ ఉన్నాయి మాకు చైనా నుంచి, ధరలుగా పెరుగుతూ పోతాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. ఆయనతో చెప్పిన తర్వాత కూడా క్వింటాకు ఒక 1,000 రూపాయల దాకా పెరిగినాయి. మంచి క్వాలిటీస్ ఉంటే కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరుకు పెద్ద ఎత్తున వచ్చినా కూడా ధరల్లో ₹1 కూడా తగ్గించకుండా కొనుగోలు చేస్తున్నారు. అయితే ధరలు పెరగకుండా వ్యాపారస్తులే సిండికేట్ అయ్యి అడ్డుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చైనా నుంచి కాల్స్ వస్తున్నాయి, ఆర్డర్స్ వస్తున్నాయని చెప్తూనే ధరలు మాత్రం పెంచడం లేదు. ఆ 12,000, ఆ 13,000, 14,000 ఎక్కడన్నా ఒక రైతుకు 15,000 వేసేసి సరుకు మొత్తం కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. వ్యాపారస్తులకు సమాచారం ఉంది. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందనే సమాచారం వ్యాపారస్తులకు స్పష్టంగా ఉండడంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. ఇక ఐటీసీ లాంటి సంస్థ అయితే దాదాపుగా 20 లక్షల టిక్కీలు కారం తయారు చేసే కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఎందుకంటే ధర తగ్గే అవకాశాలు అయితే లేవు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. రైతు సోదరులు హోల్డ్ చేసే కెపాసిటీ, నిల్వ చేయగలిగిన సామర్థ్యం ఉన్నవారు కోల్డ్ స్టోరేజ్లో ఉంచుకోవచ్చు. రాబోయే రోజుల్లో క్వింటాకు ఒక 2,000 నుంచి 2,500 దాకా ధర పెరిగే అవకాశం ఉంది. ఇక చైనా నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తే కనుక 17,000, 18,000 కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చెప్పారు. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణిస్తాయనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.